రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పునర్విభజన, జిల్లా పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెల్లు ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి రేపు కేబినెట్ సమావేశం, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ రివ్యూ కూడా జరగబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మరియు ఇతర మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ముఖ్యంగా కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నటువంటి ఈ జిల్లాల పునర్విభజన అంశం ఏదైతే ఉందో ఈ జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి రేపు కేబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. మరొక వైపు రేపు దీనికి సంబంధించి ఏదైతే రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు రేపు రాష్ట్ర కేబినెట్ తీసుకోబోతోంది. వీటికి సంబంధించి కూడా మరొక వైపు రాష్ట్రంలో ఇవాళ ఏదైతే జరిగినటువంటి గృహ నిర్మాణ శాఖకి సంబంధించినటువంటి సమీక్ష జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశంలో మంత్రి పార్థసారథితో పాటు ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా హాజరయ్యారు. రేపు దీనిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇప్పటికే శాఖలకు సంబంధించినటువంటి అన్ని విధానాలైనటువంటి నిర్ణయాలు ఇప్పటి వరకు జరిగినటువంటి గత కేబినెట్ నుంచి ఇప్పుడు కేబినెట్ వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆమోదాలన్నిటిపైన కూడా సీఎం ఒక క్లారిటీ అడిగినట్లు కూడా తెలుస్తుంది. ఆ క్లారిటీకి సంబంధించి కూడా రేపు అధికారులు దానికి సంబంధించి ఒక వివరణ ఇవ్వబోతున్నారు. మరొక వైపు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కూడా రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయం వేదిక మొదటి బ్లాక్ లో ఈ సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలకు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు. మరి వారి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కాబట్టి ఆ నిర్ణయాలకు అనుగుణంగానే కేబినెట్ ఆమోదం తెలపాలని సూచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.